హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లాసియస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే పాలక్ పకోడీ చేయబోతున్నాం. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత ఈజీ రెసిపీ అండి. ఎలానో చూసేద్దామా? ఒక బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసిన పాలకూరను వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెంగా శనగపిండి యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పాలకూరని కడుక్కున్నాం కాబట్టి ఇందులో నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. సో మనం ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి, మాయిశ్చర్ అంతా పోయినంత వరకు. అప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గట్టిగా కలుపుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది పకోడీ. ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పకోడీ మునిగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. పకోడీ వేసినప్పుడు పొంగు వస్తుంది కదా, ఇలా వచ్చి బయటకు వచ్చేస్తుంది ఆయిల్. పకోడీ వేస్తున్నప్పుడు స్లిప్ అవ్వలేనట్టు అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని వేసుకోండి. సో పకోడీ ఈజీగా స్లిప్ అయిపోతుంది కడాయిలోకి. ఇలా కాసేపు టాస్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. ఇదిగో చూసారా, ఇలా రాగానే తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, కరకరలాడే పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది మనం పప్పులో నంచుకొని తిన్నా లేదా ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియస్ కిచెన్.